విశాఖ రీజియన్కి సంబంధించి ఈరోజు కారుణ్య నియామకాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగాయి. దీనికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. సరే, రీసెంట్ డేస్లో చాలా వరకు జరిగాయి. ఎంతవరకు ఇప్పుడున్న లెక్కలు బట్టి చేశారు? అన్ని వార్ ఫుడ్స్ మేము చేస్తున్నాం. ఎక్కడైతే ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కానీ ఏదైనా పెద్ద వయసులో ఉండి పని చేయబోయినా వాళ్ళు మా కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమంటే ఇమీడియట్గా ఇచ్చేస్తున్నాం. దాదాపు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 35 మంది 40 మందికి ఇచ్చాను. ఇవాళ ఒక 34 మందికి ఇచ్చాం. దాదాపు ఆల్ డిస్కమ్స్లో కలిపి దాదాపు 280 నుంచి 300 మందికి ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాం. వాళ్ళ పిల్లలు చనిపోయినట్టుగా ఎబో ఏజ్ బిలో ఏజ్ ఉన్నాయి కూడా క్లియర్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబంలో చనిపోయేటప్పటికి చిన్నపిల్లలు అయి ఉంటారు, లేకపోతే పెద్దవాళ్ళు వయసు దాటిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఉన్న వరకు ఏదో ఒకటి సాయం చేద్దాం అన్నాడు. అవి కూడా దాదాపు 40-50 మంది చేసాం. ఇప్పుడు దాకా 300 పైన ఉద్యోగాలు మా డిపార్ట్మెంట్లో కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి ఏదైనా ఉన్నా సరే ఫస్ట్ యాక్సిడెంట్ జరగకూడదు, ఏమి ఇబ్బంది లేకుండా ఉండేదానికి చర్యలు తీసుకున్నాం. పొరపాటున ఏదైనా జరిగింటే కనుక వాళ్ళ కుటుంబం రోడ్డుని పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వార్డ్ ఫుడ్స్ మేము చేస్తా ఉన్నాం. ఓకే సార్, ఆఖరిగా ఇప్పుడు స్మార్ట్ మీటర్ల గురించి కొంత ప్రజల్లో అనుమానం ఉంది. గతంలో అలాంటి మీటర్లు తీసేయాలని టీడీపీ నాయకులు కూడా అప్పుడు అన్నారు. ఇప్పుడు వాటిని కొనసాగిస్తున్నారు. దాని గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం లేదు. స్మార్ట్ మీటర్స్ ఫస్ట్లో కొద్దిగా కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. దాంట్లో ఉన్న చిన్న చిన్న తప్పుదాలను కరెక్ట్ చేసేసాం. ప్రజల ముందుకు వచ్చేసి పెట్టించుకుంటున్న చాట పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీస్, కమర్షియల్ ఆ యాక్టివిటీస్ చేస్తున్నాం. హౌస్ హోల్డర్స్కి 200 యూనిట్ల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి పెట్టించుకుంటున్నారో ఆ దశగా పనిచేస్తున్నాం. అంతేగాని బలవంతంగా ఎక్కడ పెట్టట్లేదు. ఈరోజు ఏదైతే కారుణ్య నియామకాలు దాదాపు 260 వరకు చేశారు. అలాగే ప్రజల్లో స్మార్ట్ మీటర్లపై ఉన్న అనుమానాలు నివృత్తి చేసి వేరు ప్రాంతాల్లో చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.